ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటిలో ఏసీబీ ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు అటెండ్ కానున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఉమామహేశ్వరరావు హాజరవుతారు. ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు అటెండ్ కానున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటుగా ఏసీబీ కస్టడీకి ఉమామహేశ్వరరావు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఏసీబీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ విచారించనున్నారు. ఏదైతే ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న నేపథ్యంలో ఆయనని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చింజల్గూడ జైల్లో ఉన్నట్టు. ఆయన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 కోట్లకు పైగానే ఉంటే ప్రైవేట్ లెక్కల ప్రకారం దాదాపు 53 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంట్లో ఉన్న 40 లక్షల రూపాయల క్యాష్, 2 కిలోల బంగారము, 10 కిలోల వెండి ఆభరణాలు, ఇలా వీటన్నిటి వ్యవహారమే కాకుండా ఇంకా ఈ కేసులో ఆయన ఎక్కడెక్కడ బినామీ ఆస్తుల వ్యవహారాలు కూడబెట్టాడు వాటి అన్ని వివరాలు తెలుసుకునేందుకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఉమామహేశ్వరరావుని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆయనని చింజల్గూడ జైలు నుంచి నేరుగా బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి ఈ కేసులో విచారించనున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.